ఇదే చెప్పారు, అదే జరిగినట్టు మీ దగ్గర పేపర్లో వచ్చినటువంటి విషయాలే చెప్పారు. అది నేను ఇంతకుముందు కూడా ప్రెస్లో చెప్పాను కదా, ఇది మంచి కార్యక్రమం చెప్పిన మన వస్తే ఇదే రాస్తారు మీరు. మళ్ళీ రేపు ఉంటాయి కదా, రోజు ఉంటాయి కదా, ఏం వివాదాలు లేవు ఖచ్చితంగా. బయట అది పెద్ద ఇష్యూగా చెప్తుంది. ఎక్కడ కూడా ఏ కంపెనీ టెండర్లు వేసినా, అది రైల్వే కావచ్చు, డిఫెన్స్ కావచ్చు, కోల్ కావచ్చు, లేకపోతే మైనింగ్ మినిస్ట్రీ కావచ్చు, సైట్ విజిట్ అనేది పెడుతున్నారు. కానీ ఆ కంపెనీ ఏ కంపెనీ అయితే టెండర్ వేస్తుందో ఆ కంపెనీ సర్టిఫికెట్ ఇవ్వాలనేటువంటి రూల్ ఎక్కడ లేదు. అది లేకపోతే టెండర్లో పాల్గొను. ఎందుకంటే నేను ఇంతకుముందు చెప్పాను, సైట్ విజిట్ అనేటువంటిది గతంలో కూడా అనేక, ఇప్పుడు డిఫెన్స్ బార్డర్ రోడ్ సంబంధించి అనేక రకాలుగా టెండర్స్ వేస్తుంటారు. వాళ్ళు చూడకుండా ఏసీ రూమ్లలో కూడా టెండర్ వేసి తర్వాత దాన్ని కోర్టుకెళ్ళి మేము అక్కడ పరిస్థితులు బాగాలేవు, రోడ్డు బాగాలేదు, కనెక్టివిటీ లేదు, పవర్ లేదని వంకలు పెట్టి దాని కారణంగా టెండర్ వచ్చిన తర్వాత కోర్టుకెళ్ళి ఆపుతారు. దాని కారణంగా ఎవరు నష్టపోతారు? ప్రభుత్వం కాదు, ప్రజలు, దేశం. కాబట్టి దేశం ప్రాజెక్టులు కూడా ఏవి కూడా పెండింగ్లో ఉండొద్దు, సకాలంలో పూర్తి చేయాలనేటువంటి లక్ష్యంతో సైట్ విజిట్ని పెట్టింది. కానీ మన ప్రభుత్వం దీన్ని దుర్వినియోగం చేసేటువంటి ప్రయత్నం చేశారు. సైట్ విజిట్ అనేటువంటి కాంపనెంట్ను మిస్యూజ్ చేసేటువంటి ప్రయత్నం చేశారు. 17 కంపెనీలు వస్తే సైట్ విజిట్కు, ఒక్క కంపెనీకి కూడా సైట్ విజిట్ సర్టిఫికేట్ ఇంతవరకు ఇవ్వలేదు. అందుకోసమే కేంద్ర ప్రభుత్వం దీనిలో జోక్యం చేసుకొని సైట్ విజిట్ అనేటువంటిది చెయ్యాలి. సెల్ఫ్ డిక్లరేషన్ చేసుకునేటువంటి సిస్టమ్ ఉంది, చాలా సెల్ఫ్ డిక్లరేషన్ పోయొచ్చానని తర్వాత చెప్పడానికి వీలుండదు, కోర్టులో కేసు వేసి తప్పించుకునే వీలుండదు. తర్వాత నేను సైట్ విజిట్ చేయలేదు, మీరు 9 కోలల బ్లాక్ రోడ్డు కరెక్ట్ బాగాలేదు, వాటర్ బాగాలేదు, గుట్టలు ఉన్నాయి, కాబట్టి నేను ఇప్పుడు పని చేయాలని తర్వాత ఎవరు తప్పించుకునే వీలు లేకుండా సెల్ఫ్ డిక్లరేషన్ చేయాలి. అదేవిధంగా ఈ మధ్యలో ఇంకా అనేక రకాలుగా టెక్నాలజీ ఉపయోగించి మీ స్టాఫ్ ఎవరెవరు పేరో ఆ ఫోటోలు కూడా పెట్టమంటున్నాం. మనం టెండర్ అయిపోలేదు కదా, నేను చెప్పలేదు కదా, అదే విషయం చెప్తున్నాను. టెండర్స్ రద్దు అయిపోయినాయి కదా. అది చర్చ జరుగుతున్న విషయం వాస్తవమే కదా. ఇప్పుడు తెలంగాణ రాష్ట్రంలో 9 కోల్ బ్లాక్ విషయంలో మంత్రులు, ప్రభుత్వము 2 గ్రూపులుగా విడిపోయి కొట్టుకుంటున్న విషయం మనం చూస్తూనే ఉన్నాము. అందులో మీరే రాస్తున్నారు, నేనేం చెప్పాలి? మీరే టీవీలలో రోజు వస్తూ ఉంది వార్తలు. అదే చెప్తున్నాను కదా, తప్పని చెప్తున్నాను. కంపల్సరీ సెల్ఫ్ సైట్ డిక్లరేషన్ కంపల్సరీ సింగరేణి వాళ్ళు సర్టిఫికేట్ ఇవ్వాలనేటువంటిది అయితే ఉన్నదో అది కొత్త విధానం, అది పెట్టకూడదు అని చెప్పారు, తప్పని చెప్పారు. ఇప్పటికే చాలా అదే కరెక్టే ఉన్నది. నేను అదే చెప్తున్నాను, అందుకే మధ్యలోనే రద్దు అని చెప్పాను, అది కారణమైంది. అది అందుకోసమే అది టెండర్స్ అని మధ్యలోనే రద్దు అని కూడా నేనే చెప్పాను. నేను ఒక బాధ్యత గల మంత్రిని, నా మినిస్ట్రీకి సంబంధించి కొంత నాది కూడా 41%, 49% ఉంది అందులో. ఇంకా ఉండని రాదు, అది కానీ రాదు, ఇంకా నీ బడ్జెట్ కానీ రేపటి నుంచి ఉంటా కదా. ఇవ్వాలమ్మా చెప్పినా కదా, సిటీ ఏం ఎవరైనా చేయాల్సిందే, దాన్ని ఇస్తా, నేను తెప్పించిస్తా, ఏం పర్వాలేదు, ఐ విల్ గివ్. ఆయనకు అర్థం కాదు, ఎందుకంటే 1 నేషన్ 1 రేషన్, 1 నేషన్ 1 టెక్నాలజీ, ఈ రకంగా అనేకం తీసుకొచ్చాం మనం, ఆధార్ కార్డు కానీ ఇతరత్ర కానీ. కాబట్టి అది ఎవరికి వ్యతిరేకంగా కాదు. ఎందుకంటే కాంగ్రెస్ పార్టీ స్వయం కుపరాధం, వాళ్ళు మునిగిపోతుంటే మేము వచ్చి లాపాలనా? రాహుల్ గాంధీ రోజు చేసిన తప్పులు చేయకుండా కొత్త తప్పులు చేస్తూ ఉంటే మేము వచ్చి ఎందుకు ఆపుతాం? వాళ్ళ ఇష్టం, వాళ్ళ కర్మ, కన్మరుగైపోతుంది. ఉన్న 3 రాష్ట్రాలు కూడా పోతుంది. ఉన్న 3 రాష్ట్రాలు కూడా కాంగ్రెస్ పార్టీ ఎక్కడైతే ఉందో, హిమాచల్ ప్రదేశ్, కర్ణాటక, తెలంగాణ 3 రాష్ట్రాలు కూడా మొత్తం మరి ఆ పార్టీ కనుమరుగయ్యేటువంటి పరిస్థితి ఉన్నది. దానికి మేమేం చేస్తాం? మేము కాంగ్రెస్ పార్టీని రక్షించే బాధ్యత నాది కాదు. నీకేమర్థమైంది నేను ఇప్పుడు ఇంకా చెప్పిన తర్వాత? కాబట్టి ఎందుకు అవుతుంది ప్రశ్న? నీకు ఏమన్నా నేను చెప్పిన తర్వాత అర్థమైతే ఆ ప్రశ్న ఎవరేరు.
అర్థం కాకపోతే నేనేం చేయలేను. నేను ఇంత డీటెయిల్గా ఇంకా సగమే చెప్పిన, ఇంకో ఇన్నునే కాగితాలు కొన్ని చెప్పిన. ఈ బడ్జెట్లో కూడా కేంద్ర ప్రభుత్వం తెలంగాణకి ఏమి ఇచ్చిందో ఆ పనికిరానోడు ప్రశ్న చేస్తే అవన్నీ నన్ను అడిగితే ఎట్లా? ధమాక్ లేనోళ్ళు వాళ్ళందరూ ప్రశ్నిస్తారు, అవగాహన లేనోళ్ళు రాజకీయంగానే విమర్శించాలనే లక్ష్యం. ఇప్పుడు బీజేపీ అంటే ప్రతి ఒక్కడికి ఏంటంటే కాంగ్రెస్ వాడు బీజేపీని తిడతాడు, బీఆర్ఎస్ వాడు కాంగ్రెస్. వాళ్ళిద్దరు దోస్తులు, దొందే తోడు దొంగలు. ఈ రాష్ట్రాన్ని, తెలంగాణ రాష్ట్రాన్ని దోపిడీ చేసినటువంటి పార్టీలు, దోపిడీ చేస్తున్నటువంటి పార్టీలు, అన్ని రకాలుగా తెలంగాణను భ్రష్టు పట్టించినటువంటి పార్టీలు ఈ రెండు పార్టీలు. అప్పుడు కుటుంబం దోచుకున్నది, ఇప్పుడు ఇల్లు దోచుకున్నారు. ఆ దోచుకున్నటువంటి కుటుంబం వాళ్ళు కొట్లాడుకుంటున్నారు పంచుకోవడం కోసం. ఇప్పుడు మంత్రులు దోచుకున్న దాన్ని పంచుకోవడం కోసం ఇల్లు కొట్లాడుకుంటున్నారు. మమ్మల్ని విమర్శించే నైతిక ఎక్కడిది? మేము ఎప్పుడు అధికారంలో ఉన్నాం తెలంగాణలో? ఒకసారి అధికారంలో చూస్తాం తెలంగాణ బీజేపీ అంటే ఏందో చూపిస్తాం. నీతివంతమైనటువంటి పరిపాలన ఏ రకంగా ఉంటుందో, సమర్థవంతమైనటువంటి పరిపాలన ఏదట్టుందో. మోడీ గారు ఈరోజు